డబ్బు సంపాదించడానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గం ఎంచుకుంటారు. కానీ యూపీలోని ప్రయాగ్రాజ్లో ఉండే కిలాడి మాత్రం తన అందంతో కోట్లు కొల్లగొడుతోంది. ఎంతలా అంటే బెడ్ మీద నోట్ల కట్టలు పరిచి వాటి మీద పడుకునేంతగా. ఇంత డబ్బు ఎలా వస్తుందంటే మోసం నుంచే. మగాళ్ళకి వీక్నెస్ ఎక్కువ. వీక్నెస్ అంటే విటమిన్ల లోపంతో వచ్చే వీక్నెస్ కాదు, అందాల విటమిన్లతో వచ్చే లోపం. అమ్మాయి కాస్త అందంగా కనిపిస్తే చాలు, హార్ట్ వెంటనే లవ్ డబ్ అని కొట్టుకుంటోంది. మాట కలిపితే చాలు మట్టి కొట్టుకుపోతామని తెలిసిన నిండా మునిగిపోతారు. ఇలాంటి ధనవంతులైన వీకు కామాంధులకు గాలం వేస్తోంది పల్లవి సింగ్ రాజ్పూత్. ఈమెను అందరూ స్వీటీ తివారీ అంటారు. మరి ఈమె మనసు కూడా స్వీటీ అనుకున్నారంటే నాకి చంపేస్తోంది. డబ్బు లాగి లాగి ముంచేస్తోంది. మరసలు ఏం చేసిందో స్టోరీలోకి వెళదాం. ఈ స్వీటీ తివారీ సోషల్ మీడియాలో యమా బిజీగా ఉంటుంది. సోషల్ మీడియా అంటే ఏ ఇన్స్టాగ్రామో ఫేస్బుక్కో కాదు, ఇవన్నీ పిల్లలు వాడే యాప్లు. కానీ స్వీటీ తివారీ మాత్రం టెండర్, బంబుల్ లాంటి డేటింగ్ యాప్స్లో ఎక్కువగా ఉంటుంది. అందులో మారు పేర్లతో ఉన్న వారంతా శృంగారం కోసం వెంపర్లాడేవారే. ఇటు లేడీస్ అయినా జెంట్స్ అయినా ఈ డేటింగ్ యాప్లో ఉన్నారంటే వాళ్ళంతా గ్రీకు వీరులు, రోమన్ రాణులే. అయితే స్వీటీ మాత్రం ధనవంతులకు ఎరవేస్తోంది. వారి ప్రొఫైల్ చూస్తోంది, నచ్చాడంటే తానే మూమెంట్ ఇస్తోంది, పరిచయం పెంచుకుంటుంది. నాకు BMW ఉంది, నీకు ఏ కారు ఉందంటూ ఆరా తీస్తుంది. వ్యాపారాలున్నాయి, ధనవంతుడని కన్ఫామ్ అయిన తర్వాత రొమాంటిక్ మూడ్లోకి దించుతోంది. మీరు ఎంత బిజీగా ఉన్నా ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారంటే మంచి మన్మధుడై ఉంటారని వాళ్ళని రెచ్చగొడుతోంది. ఇక అమ్మాయి ఊపులో ఉండగానే ఊపేద్దామని ఫోన్ నెంబర్ అడుగుతారు. అలా ఆమెను తమ గెస్ట్ హౌస్కో లేదంటే హోటల్కో ఇన్వైట్ చేస్తారు. ఇక్కడే ఆమె వారిని కవ్వించి అతలాకుతలం చేసేస్తోంది. ఆ తర్వాత ఫోన్ తీసి మన మూమెంట్స్ను బంధిద్దాం, మనం గడిపిన ఈ కాలం గడిచిపోయిన ఈ క్షణాలను భద్రపరుచుకుందామంటూ ఐఫోన్లో టిక్ టిక్ మని ఫోటోలు తీసేస్తుంది. ఆ తర్వాత ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు. కానీ మరో వారం తర్వాత మళ్ళీ కదిలిస్తోంది. నాకు నువ్వే గుర్తొస్తున్నావు, మా ఇంటికి వస్తావా అని ఏకంగా ఇంటికై పిలుస్తోంది. ఇక్కడే అసలైన రహస్యం ఉంటుంది. గది చాలా నీట్గా స్టార్ హోటల్లో ఉన్న మౌలిక వస్తువులన్నీ కనిపిస్తాయి. కానీ ప్రతి మూలకో 4K కెమెరా ఉంటుంది. ఏ సంచిలో ఏ కెమెరా ఉందో కూడా తెలియదు. ఏసీ నుంచి డోర్ నాబ్ వరకు ఆల్ యాంగిల్స్లో క్రిస్టోఫర్ నోలన్ రేంజ్లో ఆ సరస సలాపాలను బంధించేస్తుంది. కావలసినంత ఫీడ్ రాగానే వాటిని ఫోటోలుగా మారుస్తుంది. తమకు లొంగిపోయిన ధనవంతులకు జస్ట్ ఫార్వర్డ్ బటన్ నొక్కుతుంది. ఈ ఫోటోలు ఎలా ఉన్నాయి, బాగా తీశానా అంటూ ప్రశ్నిస్తోంది. ఆ ఫోటోలు చూసిన ధనవంతులకు చొక్కలే. అసలు ఎలా ఎప్పుడు తీసావని కంగారు పడిపోతారు. ఇదేంటి, ఇది ఒక యాంగిలే, ఇంకా 10 యాంగిల్స్లో వీడియోలున్నాయి, నువ్వు 1 కోటి పంపిస్తే వెంటనే డిలీట్ బటన్ కొడతానని బ్లాక్మెయిల్ చేస్తోంది. అలా బేరాలు కుదుర్చుకొని లక్షల్లో గుంజేస్తోంది. వీలైతే కోట్లలో లాగుతుంది. ఇలా కార్లు, ఇళ్ళు రాసిచ్చిన ధనవంతులు ఎంతోమంది ఉన్నారు. అయితే ఈ దందా వెనుక ఆమెతో పాటు మరో 3 లేడీస్ కూడా ఉన్నారు. తన దగ్గరకు వచ్చిన వారికి ఫ్రెండ్స్ను కూడా ఎరేస్తోంది. వీళ్ళు సాఫ్ట్వేర్ జాబులు చేస్తుంటారని వారి దగ్గర కూడా పంపుతుంది. ఇలా కొన్నేళ్లుగా ధనవంతుల నుంచి డబ్బు లాగుతోంది. ఎవరైనా ఏం చేసుకుంటావో చేసుకోమని బెదిరించారంటే తన దగ్గర ఉన్న తుపాకీ చూపిస్తోంది. నువ్వే తోపనుకోవద్దు, నేను కన్ను కొడితే వచ్చి నా ఒళ్ళో వాలేవు, నేను సైగ చేస్తే నా గ్యాంగ్ వచ్చి నిన్ను కాల్చి వెళ్ళిపోతారు, ఏది కావాలో డిసైడ్ చేసుకోమని లేడీ విలన్ రేంజ్లో బెదిరిస్తోంది. దీంతో పరువు కోసం చాలామంది ఆమెతో డబ్బులిచ్చి డీల్ కుదుర్చుకుని రాజీ చేసుకున్నారు. అయితే ఎవరు ఎంత ఇస్తే అంత తీసేసుకుంటుంది. కానీ ఇక్కడే ఓ లాయర్ కూడా టెంప్ట్ అయ్యాడు. ఈ లాయర్కి కూడా డేటింగ్ యాప్లో స్వీటీ తివారీ తగిలింది. ఆమె కవ్వింపు చర్యలకు ఉత్సాహంతో ఎదురు కలుపులు జరిపాడు. ఆనంద క్షణాలను ఆమె గదిలోనే గడిపాడు. కానీ వన్ బ్యాడ్ మార్నింగ్ అతని ఫోటోలు దర్శనమిచ్చాయి. అది కూడా తన భార్యతో మాట్లాడుతుంటే వాట్సాప్లో వచ్చాయి. వాటిని చూసి ముచ్చెమటలో పట్టాయి. వేగంగా స్వీటీ తివారీకి లాయర్ కాల్ చేశాడు. ఇలా ఎందుకు ఫోటోలు తీశావు, నాకు చెప్పకుండా ఇలా తీస్తావా అంటూ తిట్టాడు. అయితే స్వీటీ మాత్రం తనకు 25 లక్షలు ఇస్తే వాటిని డిలీట్ చేస్తానని బెదిరించింది. కానీ లాయర్ అస్సలు భయపడలేదు. 25 రూపాయలు కూడా ఇవ్వను, ఇద్దరం ఒకరినొకరు ఇష్టపడే డేట్కి వెళ్ళాం, ఎంజాయ్ చేశాం, ఇదేం వ్యభిచారం కాదు కదా అన్నాడు. ఆమెమో నా దగ్గర 10 వీడియోలున్నాయి, డబ్బులు ఇవ్వకుంటే వాటిని ఆన్లైన్ బూత్ సైట్లో పెడతానని చెప్పింది. అయితే పెట్టుకోమన్నాడు. నువ్వు వాటిని పెట్టాక నిన్ను జైలుకు పంపకపోతే నేను లాయర్నే కాదన్నాడు. ఇక్కడ నుంచి స్వీటీ తివారీకి సరైన మొగుడొచ్చాడు. ఇద్దరి మధ్య హోరాహోరీగా కాల్సు, బెదిరింపులు సాగాయి. కానీ అతను ఏమాత్రం తగ్గలేదు. నువ్వు నా భార్యకు డైరెక్ట్గా ఆ వీడియోలు పంపినా నేను భయపడనని చెప్పాడు. ఏం చేసుకుంటావో చేసుకోమన్నాడు. అంతటితో ఊరుకోలేదు. ఏకంగా హైకోర్టులో పిటిషన్ వేశాడు. విచారించిన కోర్టు విచారణ చేయాలని పోలీసులను ఆదేశించింది.
ఇక ఆధారాలన్నీ పక్కాగా ఉండడంతో స్వీటీ తివారీని ఆమెతో పాటు మరికొంతమంది లేడీస్ను కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపారు పోలీసులు. అందుకే టెండర్లో బంబుల్లో ఈ లేడీస్కు అట్రాక్ట్ అయితే ఇలాగా ఉంటుంది. అయితే ఈమె ఒక లాయర్ని పెట్టుకొని గతంలో 5గురిని తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపిందనే విషయం తెలిసి పోలీసులే షాక్ అయ్యారు. వాటిలో అత్యాచారం కేసు కూడా ఉండడం విశేషం. ధనవంతులై ఉండి డబ్బులు ఇవ్వకపోవడం వలన తప్పుడు కేసులు పెట్టించి జైలుకి పంపిందట. కానీ సదరు వ్యక్తులు జైలుకైనా వెళ్లారు, కానీ ఆమెకు మాత్రం డబ్బులు ఇవ్వలేదు. ఎందుకంటే ఆమెనే వారిని రెచ్చగొట్టినట్లు ఆధారాలను కోర్టుకు సమర్పించారు. కాకపోతే మన దేశంలో ఆకెళ్ళి ముళ్ళు ఆకు మీద పడ్డా ఒక్క ఆకుకే కదా, అదే జరిగింది. ఫర్ ది ఫస్ట్ టైం స్వీటీ తివారీకి మంచి షాక్ తగిలింది. అందుకే అందం చూసి పడిపోకండి, ప్రొఫైల్ చూసి పొంగిపోకండి, ముందు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి, లేదంటే బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ముందు మాటలు, ఆ తర్వాత ముచ్చట్లు, ఆ తర్వాత ఫోటోలు, చివరికి నోట్ల కట్టలు. అయితే ఇక్కడ మగాళ్ళేం కూడా తక్కువ కాదు. అమ్మాయి హాయ్ అంటే చాలు హార్ట్లో వైబ్రేషన్ మోగుతుంది. కాఫీకి వస్తారా అంటే కారు యాక్సిలరేటర్ పెంచేస్తారు. ఒంటరిగా మాట్లాడాలంటే చాలు మెథడ్లో డిస్కషన్స్ పెట్టేస్తారు. ఇక చివరిగా ఫోటోలు రాగానే బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ చెక్ చేసి ట్రాన్సాక్షన్ చేసేస్తారు. అందుకే అందం కనిపిస్తే ఆగండి, అనుమానం వస్తే ఆలోచించండి, డబ్బులు అడిగితే పరిగెత్తండి, బెదిరిస్తే పోలీసుల దగ్గరికి వెళ్ళండి. ఏమాత్రం టెంప్ట్ అయినా మీ పని గోవిందా. మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.